ఏంటి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం? ఐ విల్ బీ యువర్ గాడ్. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు అబ్రహాం. ఐ విల్ బీ యువర్ గాడ్. ఈవెన్ ఇన్ యాక్ట్స్ we have been seeing this phrase again and again. The promise that is given, the promise of the Holy Spirit God, the promise of God's presence and God's friendship. అబ్రహాంకు ఇవ్వబడిన టైటిల్ ఏంటి? వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ అబ్రహాం? ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు అబ్రహాం, అండ్ త్రూ హిమ్ టు his offspring, and through his offspring to the whole world. It is possible. It's not that it is already given to the whole world, but it is given to his offspring, and whoever believes in his offspring shall take part in the same promise. ఆయన సంతానముకు, అబ్రహాం యొక్క సంతానముకు ఆ వాగ్దానం ఇవ్వబడింది. ఆ సంతానం ఎవరో కనిపెట్టి ఆ సంతానము మీద విశ్వాసము ఉంచిన వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఏం వాగ్దానం? దేవునితో స్నేహం చేయడం అనే వాగ్దానం, దేవునితో కలిసి బ్రతకడం అనే వాగ్దానం. చూడండి, మీకు హృదయం ఉంటే తప్ప నేను చెప్పే మాటలు మీకు ఏం అర్థం కావు. కొంతమంది కొత్తగా వచ్చేటువంటి పిల్లలు ఏం అర్థం కావట్లేదు అంటున్నారంట. ఎందుకనంటే మన హృదయం స్పందించడం మానేసాం. హృదయం స్పందించడం అనేటువంటి అలవాటు పోయింది మనకి. స్పందిస్తుంది కానీ వ్యర్థమైన వాటికి స్పందించడం ప్రారంభమైందనమాట. కంటికి మిరుమిట్లు కొలిపే విధంగా, కంటికి బాగా కనిపించేటువంటి వాటి గురించే హృదయం స్పందించడం, ఆ విధంగా అలవాటైపోయింది దానికి. చెవికి ఇంపుగా ఉండే మాటలు విన్నప్పుడే హృదయం స్పందించే విధంగా ఆ హృదయానికి అలవాటైపోయింది. నీ నీతిని గురించి, నువ్వెంత గొప్పదానివి, నువ్వెంత గొప్పడివి, అబ్బా నీకెన్ని బాధలు ఉన్నాయి, అబ్బా నువ్వెన్ని బాధలు భరిస్తున్నావు, ఆహా నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు అనే మాటలు వింటేనే మనకు హృదయం ద్రవించుద్ది అనమాట. లేకపోతే రాతి హృదయంలాగా అట్టే ఉండిపోతుంది. లేకపోతే కళ్ళు మిరిపిట్లు కొలిపేటువంటి దృశ్యాలు కనిపించాలి. అప్పుడు హృదయం స్పందిస్తుంది. శరీర సంబంధమైనటువంటి వాటికి మాత్రమే హృదయం స్పందించే విధంగా హృదయం తయారైపోయింది. ఈ రోజులు ఇంకా ఎక్కువగా అయిపోయింది. ఎందుకనంటే కంటి ద్వారా, చెవుల ద్వారా బాగా మనకిష్టమైనటువంటి, మనకి ఇంపైనటువంటివి వినడము, చూడడము బాగా ఎక్కువైపోయింది. మనకిష్టమైందే. పొద్దున్న లేస్తే మొహం మీద పెట్టుకొని చూసేది ఏంటి? ఆ యూట్యూబ్ వాడికి ఒక ఆల్గారిథం ఉంటుంది అన్నమాట. ఏమంటారు దాన్ని? ఆల్గారిథం అంటారు. అంటే ఎట్లా ఫంక్షన్ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రామింగ్ మెథడ్ అన్నమాట. ఏంటి ఆల్గారిథం అని అంటే, నీకేది ఇష్టమో అదే నీకు చూపించడం. అది ఆల్గారిథం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, టు మేక్ ఇట్ సింపుల్, ద ఆల్గారిథం ఈజ్ నథింగ్ బట్ టు షో యూ వాట్ యూ లైక్ టు సీ అగైన్ అండ్ అగైన్. అప్పుడే దానికి నువ్వు ఎడిక్ట్ అయిపోతావు. అప్పుడే దానికి నువ్వు ఏంటంటే దాన్ని మళ్ళా చూడడానికి ఇష్టపడతావు. అప్పుడే కొంచెం టైం దొరకగానే వెంటనే దాన్ని ఓపెన్ చేస్తావు. లేకపోతే దాన్ని ఓపెన్ చేయవు. ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. బైబిల్ యాప్స్ ఉంటాయి, కిండిల్ యాప్ ఉంటుంది, అందులో బైబిల్ రకరకాల పుస్తకాలు ఉన్నాయి. లేకపోతే మన రైట్ నౌ మీడియా యాప్ ఉంది, అందులో రకరకాల ప్రసంగాలు ఇవన్నీ కూడా ఆల్రెడీగా ప్రీప్లాన్డ్గా అన్నీ అమర్చి ఉంటాయి. టైం దొరికినప్పుడల్లా ఒక ప్రసంగం విందాం అని చెప్పి ఆ ప్రసంగాలు మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యం. ఎందుకని? ఆ సమయంలో మన మూడ్ ఎలా ఉందో దానికి తగినట్లుగా మనకి ఏది చూడటం ఇష్టమో, మనం మైండ్కి ఏది ఇష్టమో ఎగ్జాక్ట్గా అదే అందులో ఉండాలంటే ఉండదు కదా. కానీ యూట్యూబ్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఓపెన్ చేయి అది నీకు వినోదాన్ని ఇస్తుంది,
అది నేను సంతోషపెడుతుంది. ఎందుకంటే దాని ఆల్గారిథం అలా ఉంటుంది అనమాట. సింపుల్, వాడు ఉపయోగించేటువంటి ఒక సింపుల్ ఆల్గారిథం ఏంటి అని అంటే, యూట్యూబ్ వాడు కానీ ఫేస్బుక్ వీళ్ళు ఉపయోగించేటువంటి ఒక సింపుల్ ఆల్గారిథం, ఆ ఆల్గారిథం వెనకాల ఉన్నటువంటి ఒక సింపుల్ లాజిక్ ఏంటి అని అంటే, ద సిన్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. దట్ ఈస్ ది basis of all these algorithms. The sinful heart of human being wants to know, it responds only to the things that it like. It doesn't respond to the things that is essential for it, that is healthy for it. No, it responds only to the things that it likes, and everything it likes is filth. That is what it likes, because it is diseased. అది రోగము కలిగింది. హృదయం అనేటువంటిది ఏంటి? జబ్బు కలిగింది. జబ్బు కలిగిన హృదయం జబ్బు వాటిని ఆశిస్తూ ఉంటుంది. దేన్నైతే ఆశిస్తుందో అది కనిపిస్తేనే అది స్పందిస్తుంది అన్నమాట. అది పనిచేస్తుంది, లేదా పనిచేయదు. అయితే పనిచేయదు. పని చేయకుండా అట్లా బెల్లంగుంటున్న రాయిలా కూర్చుంటుంది. ఇప్పుడేం డెసిషన్స్ తీసుకోబాక, ఇప్పుడేం ఎక్కువ ఆలోచించబాక, అక్కడ కూర్చో అట కూర్చో అంటుంది అనమాట. అందుకని అట్లానే కూర్చున్నారు కొంతమంది. మీరు అట్లానే కూర్చున్నారు కదా. చెప్పింది మీలో కొంతమంది, మీకు కొంతమందికి ఏంటంటే అక్కడ కూర్చో అంతే. సో ఎంతసేపు అని కూర్చుంటారు, కొంతసేపు తర్వాత నిద్ర వస్తుంది, నిద్రపోతారు కదా. ఖాళీకి కూర్చుంటే ఏమొస్తుంది? ఖాళీకి కూర్చోబెట్టింది ఎవరు? బలవంతనా? అది స్పందించదు. దేవుని వాక్యానికి, సిలువలో దేవుడు చేసిన క్రియలకి నేను స్పందించను అంటది. నాకు కావాల్సింది ఆ యూట్యూబ్లో అది నాకు కావాల్సింది అది చూపి ఇంటికి వెళ్ళంగానే చూద్దాం. ఈ వర్క్ వచ్చావు కూర్చో వర్క్ అట్లా అని చెప్పి కూర్చోబెట్టేస్తాను అన్నమాట. సో అందుకని ఏంటి అంటే, ఈ విషయాలు మనకు పెద్దగా అర్థం కానట్లుగా ఉంటాయి. అర్థం కాకపోవడానికి ఏముండదు ఇందులో. మనం ఏంటంటే కొంచెం నిజమైనటువంటి ప్రేమ, నిజంగా ప్రేమించేటువంటి అంటే మోసపోయినప్పుడు తెలుస్తుంది మనకి. మనం మోసగించబడినప్పుడు మనకు తెలుస్తుంది. మన టైం అంతా నాశనం అయిపోయినప్పుడు మనకు తెలుస్తుంది. మన ఏ ఎంటర్టైన్మెంట్ అయితే ఇంక ఇదే లైఫ్, ఇది లేకపోతే లైఫ్ ఏముంది అని అనుకుంటావో, అది ఒక అబ్బాయితోనో అమ్మాయితోనో రిలేషన్షిప్ కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంక ఇది కాకపోతే ఇంకేంటి లైఫ్ అని చెప్పి ప్రయత్నాల మీద ప్రయత్నాలు, ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు ప్రయత్నాలు పెట్టుకుంటా ఆ రొచ్చులోనే మురికి మరి ఎంత కడిగినా మళ్ళీ మురికులకు పోయే పందిలాగా దొర్లుతూనే ఉంటాం. ఎందుకు కదా? ఆ విధంగా దొర్లుతూ ఉంటాం కదా. హృదయం మోసకరమైనది. టైం అంతా పోయిన తర్వాత, స్టూడెంట్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత, లేకపోతే నీ యవ్వన కాలం అంతా కూడా అయిపోయిన తర్వాత, టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు తెలుస్తుంది, మరి నేను అనవసరమైన వాటికి స్పందించాను, అవసరమైన వాటికి నా హృదయము స్పందించలేదు. నమ్మకంగా మోసం చేయకుండా నాకు స్నేహాన్ని ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఇదిగో పలానా ఈ ఎంటర్టైన్మెంట్ ఇదే జీవితం అనుకున్నా, కానీ అది జీవితం కాదు అని ఆ తర్వాత తెలిసేలోపే ఏమైపోద్దనంటే టైం అనేది గడిచిపోద్ది. జీవితం అనేటువంటిది మళ్ళా తిరిగి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఆ విధంగా చేయకుండా మనం ఏం చేయాలి అంటే, మనం వింటున్నటువంటి విషయాల్ని మనం స్పందించడానికి ప్రయత్నం చేయాలి. నిజమైనటువంటి ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఒక వ్యక్తి మనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడిన ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. నీకోసం ముందుగా నువ్వు ఆయన ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే, ఆయనకి వ్యతిరేకమైన కార్యక్రమాలను చేస్తున్నప్పుడే, ఆయనకి ఇష్టం లేనటువంటి విషయాల్లో నువ్వు ఉన్నప్పుడే,
నువ్వు ఆయన ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడే తన హృదయం అంతా నీ కోసం పెట్టి నీ కోసం సిలువలో మరణించాడు, నీ కోసం చనిపోయాడు. తన మనసంతా నీ కోసం పెట్టేశాడు, తన శరీరం అంతా నీ కోసం పెట్టేశాడు. ఇటువంటి ఒక ప్రేమతో పూర్వకమైనటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటుంటే కూడా మన హృదయం స్పందించకపోతే ఎలాగా కదా? కొంచెమైనా బాధపడాలి కనీసం. ప్రభా, ఎందుకు నేను స్పందించలేకపోతున్నాను? నీ గురించి వింటూ కూడా, నువ్వు నా కోసం మరణించావని తెలుస్తున్నప్పుడు కూడా నా హృదయం నీ కోసం స్పందించట్లేదు, నీ కోసం బ్రతకాలని అలాంటి నిర్ణయాలు రావట్లేదు. నన్ను క్షమించి ప్రభా, నాకు సహాయం చేయమని ప్రభా అని ప్రభువుని అడుగుతూ మన వాక్యం వినేవారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని చూపించి, యేసుక్రీస్తులోనే నీతి ఉంది, యేసుక్రీస్తులోనే మార్గం ఉంది, యేసుక్రీస్తులోనే ఆత్మీయ జీవితం ఉంది తప్ప ధర్మశాస్త్రంలో లేదు. విశ్వాసంతో వినుట, యేసుక్రీస్తుని గురించి వింటూ ఉన్నప్పుడు అన్నీ సాధ్యమవుతాయి, పరిశుద్ధత సాధ్యమవుతుంది తప్ప నీ క్రియల ద్వారా ఏది కూడా సాధ్యమవ్వదు అని. క్రియల మీద ఆధారపడద్దు, క్రియల్ని ఆనుకోవద్దు. డోంట్ రిలై ఆన్ ద వర్క్స్ ఆఫ్ ద లా. నీ క్రియలను బట్టి నువ్వు సంతోషించేవాడిగా ఉండద్దు, నీ క్రియలను బట్టి నువ్వు ఉప్పొంగేవాడిగా ఉండద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఆ క్రమంలో యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నాడు. 13-14 వచనాల్లో కూడా మీకోసం శాపంగా మారిపోయింది యేసుక్రీస్తే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 15 నుంచి కనుక చూస్తే, సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషులు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడను దానిని కొట్టివేయలేడు, దానితో మరేమీ కలపడు. ఇక్కడ ఒక ఒప్పందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను అంటున్నాడు. ఇంకా పెద్ద లాజిక్ ఏమి లేదు ఇక్కడ, పెద్ద ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీరు కష్టపడి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఒక సింపుల్ అగ్రిమెంట్, అదొక్కటి మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి ఒక సింపుల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఒక సింపుల్ ఒడంబడిక అంటే అగ్రిమెంట్, కవనెంట్, సింపుల్ అగ్రిమెంట్. ఒక మనిషి ఇంకో మనిషితో చేసిన అగ్రిమెంట్ కనుక, అది కనుక ఒక స్టాంప్ పేపర్ మీద రాసేసి దానికి ముద్ర వేసి, ఇదిగో నాకు ఈ యొక్క ఇల్లు నువ్వు కనుక నాకు ఇచ్చావాడంటే, అది ఈ పలానా ఈ స్థలం నాకు ఇచ్చావాడంటే నేను నీకు ఇంత అమౌంట్, ఇంత డబ్బు నేను నీకు ఇస్తాను అని ఒక ఒడంబడిక కదా. సింపుల్ అగ్రిమెంట్స్ గురించి ఆలోచన చేద్దాం. అది ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఇంకా మార్చడానికి ఉంటుందా? మార్చడానికి ఉండదు. అది స్థిరపడిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళా మార్చడానికి అవకాశం లేదు. దానితో మరి ఏమీ కూడా కలపడానికి అవకాశం లేదు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. తర్వాత 16 నుంచి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అలాగనే అబ్రహాము యొక్క సంతానానికి వాగ్దానం చేయబడింది. దేవుడు అబ్రహాముతో కూడా ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఏంటది? ఒక వాగ్దానం చేసుకున్నాడు. ఇదిగో నేను నీకు వాగ్దానాలు ఇస్తా అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు దేవుడు. ఓకేనా? ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటి నేను నీకు ఇచ్చే వాగ్దానం అని అంటే, నేను నీకు దేవుడినై ఉంటాను, నేను నీతో కలిసి బ్రతుకుతాను, ఇది నా వాగ్దానం. అగ్రిమెంట్ చేసి ఇచ్చేస్తున్నా. మరి దానికి బదులుగా అబ్రహాం ఏమి ఇచ్చాడు అని అంటే, అబ్రహాం ఏమి ఇవ్వాల. అదవుతుందా? అబ్రహాం ఏమి ఇవ్వాల. ఈ చేసుకున్నటువంటి వాగ్దానానికి సాదృశ్యంగా సున్నతి పొందమన్నాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానానికి గుర్తుగా తర్వాత అబ్రహామును ఏం చేయమన్నాడంటే సున్నతి పొందమన్నాడు. ఈ వాగ్దానాన్ని గురించి మేము ఆలోచిస్తాం. ఈ వాగ్దానము అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇందులో మేము కూడా పాలు పొందడానికి మేము ప్రయత్నం చేస్తాం అనేటువంటి నిర్ణయం
లేకపోతే అనేటువంటి ఆలోచన విధానం అబ్రహాముకు కలగబోయేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, పుట్టబోయేటువంటి ప్రతి బిడ్డకి, అంటే ఆయన సంతానంలో రాబోయే ప్రతి బిడ్డకి ఉండాలని, ఇదిగో ఈ గుర్తు నువ్వు జరిగించు. నీ సంతానం, ప్రతి సంతానానికి కూడా ఈ గుర్తుని నువ్వు ఇవ్వు. ఏంటది? సున్నతి అనేటువంటి గుర్తుని. అర్థమవుతుందా? అది అగ్రిమెంట్ కాదు, ఆల్రెడీ జరిగిన అగ్రిమెంట్కి అదొక సూచన, ఒక గుర్తు. అర్థమవుతుందా? డబ్బు ఇచ్చి ఒక ల్యాండ్ని కొనుక్కొని అగ్రిమెంట్ రాసుకొని రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ స్థలానికి ఒక బోర్డు పెట్టేస్తారు, ఇది పలానా పలానా వ్యక్తిది. లేకపోతే ఒక కంచె వేసేస్తారు, ఒక గోడ కట్టేస్తారు, ఇది పలానా వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీ అని కదా. ఆ విధంగా ఇదిగో ఏ అబ్రహాముతో అయితే నేను అగ్రిమెంట్ చేసుకున్నానో ఆ అబ్రహాముకు సంబంధించినటువంటి వారసులు వీళ్ళందరూ అనే గుర్తు కోసం అబ్రహాము తర్వాత వచ్చే ప్రతి ఒక్క మగబిడ్డకు కూడా ఏం చేయమన్నాడు? సున్నతి జరిగించమన్నాడు. ఓకే, అది గుర్తు మాత్రమే, అదొక బోర్డు మాత్రమే, ఒక సైన్ మాత్రమే. ఇట్స్ జస్ట్ సైన్ ఆఫ్ ది యాక్చువల్ అగ్రిమెంట్. బట్ వాట్ ఈస్ ది యాక్చువల్ అగ్రిమెంట్? ది యాక్చువల్ అగ్రిమెంట్ ఈస్ దట్ ఐ విల్ బీ యువర్ గాడ్, ఐ విల్ వాక్ విత్ యూ, ఐ విల్ లివ్ విత్ యూ. మనం పాడుకున్నాం కదా, హీ వాక్స్ విత్ మీ, హీ టాక్స్ విత్ మీ. సంభాషించుచు, నాతో నడుచుచు ఉన్నటువంటి సజీవుడైనటువంటి యేసును నేను సేవించేదను అని మనం పాడుకున్నాం కదా. ఆ విధమైనటువంటి సంబంధాన్ని నేను నీకు ఇస్తా, అలాంటి స్నేహాన్ని నేను మీకు ఇస్తా. నన్నెవరు ఆదరిస్తారు? నన్నెవరు ఓదారుస్తారు? నన్నెవరు ప్రేమిస్తారు? నన్నెవరు కౌగిలించుకుంటారు? నన్నెవరు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు? నన్నెవరు తండ్రి వలె, తల్లి వలె నన్నెవరు ఆదరిస్తారు అని చెప్పి ఎవడెవడి కోసమో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు కావాలి ఓదార్పు, కావాలి నాకు తెలుసు. నీకు శక్తి లేదు, నీకు శక్తి కావాలి నాకు తెలుసు. నీకు ఉత్సాహం లేదు, ఉత్సాహాన్ని ఎవరొకళ్ళు నీ పక్క నుండి ఇవ్వాలి, ఎస్ నాకు తెలుసు. నీ పక్క నుండి నిన్ను ఎవరొకరు లేవనెత్తుతూ ఉండాలి, లేకపోతే నీకు నువ్వే నాశనం చేసుకుంటుంటావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకొని పాతాళానికి తొక్కుంటా ఉంటావు. కరెక్టే, నాకు తెలుసు. కానీ ఇవన్నీ చేయడానికి, నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తడానికి, నీతో సంభాషించడానికి, నీతో కూర్చొని నీ బలహీనతల్ని, నీ పాపాలని, నీ అవసరతల్ని సంభాషించడానికి ఎవడెవడనో నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నాకెవరు లేరండి, నాకు సరైన తండ్రి లేరు, నాకు సరైన తల్లి లేరు, నాకు సరైన స్నేహితులు లేరు, అందుకే పలానా అమ్మాయి కోసం నేను తాపత్రయపడుతున్నాను, అందుకే పలానా అబ్బాయి కోసం నేను తాపత్రయపడుతున్నాను, అందుకని పలానా వ్యక్తుల కోసం, అందుకని పలానా ఉద్యోగం వస్తే నన్ను అందరూ గౌరవిస్తారేమో, పలానా వస్తువు ఉంటే నన్ను అందరు గౌరవిస్తారేమో, ఆదరిస్తారేమో. మోసపోతాం. అవన్నీ మోసకరమైనటువంటి మార్గాలు. నువ్వు కోరుకున్నటువంటి ఓదార్పు నీ సొంతం అవ్వదు. నీ జీవితాన్ని, నీ సమయాన్ని కోల్పోవడం తప్పనిచ్చి ఏమి కూడా మనకు రావు. మోసం తప్పనిచ్చి ఇంకేది కూడా ఉండదు. ప్రభు అంటున్నాడు, నీ బాధ నాకు తెలుసు, నీ హృదయం నాకు తెలుసు, నీ బలహీనతలు నాకు తెలుసు. నీ పేదరికాన్ని గురించి ఒక వ్యక్తి నిన్ను ఆదరించాలనుకున్నావు, దొరకవచ్చు. ఏం పర్లేదమ్మా, నువ్వు పేదరికంలో ఉన్నావు, అయినా పర్వాలేదు, నేను నిన్ను ఆదరిస్తాను, జీవితాంతం నేను నిన్ను చూసుకుంటానని చెప్పి ఎవడో ఒకడు వచ్చి ఆదరించవచ్చు. వాడు ఆ పేదరికం విషయంలోనే ఆదరిస్తాడు. నీకున్న కోపం విషయంలో వాడు ఆదరించడు, అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు. అర్థమవుతుందా? నువ్వెంత కోపిష్టమైనా పర్వాలేదమ్మా, నిన్ను నేను భరిస్తాను అని చెప్పి ఎవడన్నా వచ్చి ఆదరించవచ్చు. వాడు ఆ కోపం విషయంలోనే ఆదరిస్తాడు. నీకు ఉద్యోగం లేకపోతే నీ మొహం కూడా చూడ్డు, నిన్ను చులకం చేసేస్తాడు. అదవుతుందా చెప్తుంది. కానీ ప్రభు ఒక్క పేదరికం కాదు, ఒక్క బలహీనత కాదు, ఒక్క
కోపం కాదు, ఒక్క బలహీనత కాదు, ఒక్క పాపం కాదు, నీ జీవితం అంతా నాకు తెలుసు, నీ హృదయం అంతా నాకు తెలుసు, నీ హృదయ అంతరంగం నాకు తెలుసు, నీ బ్రతుకంతా నాకు తెలుసు, నువ్వు చేసినటువంటి చేయబోయేటువంటి ప్రతి అతిక్రమం నాకు తెలుసు, ప్రతి అపవిత్ర తలంపులు నాకు తెలుసు, నీ మైండ్లోకి రాక ముందే ఆ తలంపులు ఏంటో నాకు తెలుసు. తెలిసి కూడా నీకోసం నా ప్రాణాన్ని పెట్టానంటున్నాడు ప్రభు. తెలిసి కూడా నా శరీరం అంతా ఉపయోగించి, నా మనస్సంతా ఉపయోగించి నిన్ను ప్రేమించాను, నా రక్తమంతా కార్చాను నీకోసం. కార్చేశాను ఆల్రెడీ, ఇట్స్ ప్రూవ్డ్ ఇన్ హిస్టరీ. నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, హీ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. కాబట్టి నేను ఇదిగో ఫలానా ఈ ఒక్క బలహీనతలోనే నేను ఆదరిస్తాను అండవు. ఇదిగో ఈ ఒక్క ఏరియాలోనే నేను ఆదరిస్తాను, అదిగో అది మాత్రం నేను సహించలేను, గర్వాన్ని నేను సహించలేను, ఇదిగో ఇది మాత్రమే. అలా చేసేటువంటి వాడు కాదు ఆయన. ప్రతి విషయాన్ని నువ్వు ఒప్పుకున్నట్లయితే, అదవుతుందా? ఒప్పుకోలేనంత గర్వం అయితే మనం ఏం చేయలేము. ఇంకా ఆయన ప్రేమను కూడా గుర్తించలేనంత గర్వం అయితే అప్పుడు మనం ఏం చేయలేం. కానీ అదవుతుందా? ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు, నాలో గర్వం వస్తుంది. ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు, నాలో అసూయ వస్తుంది. నువ్వు నన్ను ప్రేమించావు, నాకు తెలుసు నాలో అపవిత్రమైన తలంపులు ఉన్నాయి, నన్ను క్షమిస్తావా? నన్ను ఇంకా సహించగలుగుతావా? ఓ ఎస్, వై నాట్, వై నాట్? సహాయాన్ని కోరుకుంటే నేను ఎంతైనా నమ్మదగిన వాడిని. ఎన్నిసార్లైనా క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన. పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో, ప్రభా నేను బలహీనురాలి, నేను బలహీనుడిని అని నువ్వు వెళ్ళిన ప్రతిసారి నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ప్రతిసారి. ఎవరు దొరుకుతారు నీకు? ఆలోచన చేయి. ఏ వ్యక్తి దొరుకుతాడు నీకు ఇలాంటి వ్యక్తి? ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడ తాపత్రయపడుతున్నావు? ఎక్కడ పాకులాడుతున్నావు నువ్వు? ఆ కాలేజ్ క్యాంపస్లో దొరుకుతారేమో, ఆ పోస్టింగ్లో దొరుకుతారేమో, ఆ హాస్పిటల్లో దొరుకుతారేమో, ఆ డ్యూటీల్లో దొరుకుతారేమో అని డేకి అక్కడ ఎతుకులాడుతున్నావా? పారామెడికల్స్ నుంచి వచ్చారా? ఫస్ట్ ఇయర్ వాళ్ళు వచ్చారా? మనోడు వచ్చాడు కదా, మిగిలిన వాళ్ళు రాలేదు ఈరోజు. చూడండి, సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి ఇక్కడ మాయమైపోతావా మళ్ళీ నువ్వు కూడా మీ సీనియర్స్ లాగా? ఏదరా బాబు ఏంటి మాయమైపోయావు ఏంటన్నా? పోస్టింగ్స్ అన్నా అంటాడు. ఏదో మాకు తెలియని పోస్టింగ్స్ లాగా. మాకు తెలియదు మరి పోస్టింగ్స్ ఏంటో, ఆడేం చేస్తారో. ఏముండదు విషయం. ఎవడన్నా దొరుకుతారేమో, ఏ అమ్మాయి అయినా దొరుకుద్దేమో ముచ్చట్లాడుకోవడానికి, ఆదరించడానికి అని చెప్పి వెతుకులాట అనమాట. ఈ వెతుకులాటలో ఆడాడ తిరుగుతుంటాడు. ఆడు పోస్టింగ్ చేస్తాడు, వాడు ఫ్రెండ్ పోస్టింగ్ చేస్తుంటాడు, ఇంకొక అమ్మాయి పోస్టింగ్ చేస్తుంటాడు, ఆడే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు ఈ కర్మ? ఎవరు దొరుకుతారు నీకు ఈ విధంగా ప్రేమించేటువంటి వ్యక్తులు? నీ బలహీనతలన్నీ సహించి భరించేటువంటి వ్యక్తి ఎవరు దొరుకుతారు నీకు? నీ గురించి మొత్తం తెలుసుకొని, నీ హృదయ పరిస్థితి అంతా తెలుసుకొని, నిన్ను కౌగిలించుకొని, నిన్ను పరిశుద్ధపరచుకొని, నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉండి ఒక ఆయన కొంతమంది మనుషుల్ని నీ దగ్గరికి పంపించి తన సువార్తను ప్రకటింపజేసుకొని తన సంఘంలోకి ఆహ్వానించుకొని ఎంతమందిని నీ కోసం వాడుకుంటున్నాడు, ఎన్నిసార్లు నీకు తన గురించి తాను తెలియజేసుకుంటా ఉన్నాడు. ఇంత ప్రేమ చూపించేటువంటి వ్యక్తి ఇంకెవరు దొరుకుతారు నీకు? యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి కాకుండా ఇంకెవరు దొరుకుతారు నీకు? ఆయన గురించి కాకుండా ఎక్కడెక్కడో ప్రాకులాడుతున్నావు. ఆయన దొరికే స్థలాల్లో కాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు మీ వాళ్ళు కదా, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడో తిరుగుతుంటారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనం కూడా అదే బ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదు. ఓకే, టైం వేస్ట్. ఎవరు దొరుకుతారు నీకు? చూడండి,
అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం అది. ఆ వాగ్దానము నమ్మిన ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ వాగ్దానం నీకుందని తెలియని వాళ్ళే ఏం చేస్తుంటారంటే, ఆ వాగ్దానంలో ఉన్న ఆ ప్రేమ, ఆ స్నేహం తెలియని వాడు ఏం చేస్తుంటాడంటే ఎక్కడెక్కడో పాకులాడుతుంటాడు ఈ స్నేహాల కోసం. సాక్షాత్తు దేవుడే, నమ్మదగిన వాడైనటువంటి వాడు, సర్వశక్తివంతుడైనటువంటి వాడు, అతి పవిత్రుడైనటువంటి వాడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీకోసం ప్రాణం పెట్టి నిన్ను ముందుగా ఆయన ప్రేమించి ఆ తర్వాత నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. నేను టెస్ట్ చేయడం కాదు, వీడు మంచోడా కాదా, వీడు నాతో ఉంటాడు లేదా టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత వీడి కోసం ఏమైనా చేద్దాం కాదు. ముందు నీ కోసం తన సర్వస్వాన్ని ఇచ్చేసి ఆ తర్వాత నీతో స్నేహం చేయడానికి నీకు వాగ్దానాన్ని కూడా నీ సొంతం చేద్దాం అనుకుంటున్నాడు. జీవితాంతం నేను నీ వాడిని అయిపోతా, ఇగో తీసుకో, రాసిస్తున్నా, నా జీవితం నీకు రాసిస్తాను. ఆల్రెడీ నేను ఈ లోకంలోకి వచ్చి నా జీవితం అంతా నీకు ఇచ్చేసాను ఆల్రెడీ. ఇప్పుడు కూడా నా స్నేహాన్ని మొత్తం నీకు రాసిస్తున్నా, తీసుకో. అబ్రహాంకి ఆ రోజు దేవుడు చేసింది అదే. అబ్రహాము, ఏం కావాలి నీకు? భూమి ఇస్తే వాడు కొట్టు లాక్కుంటాడు, పశువులను ఇస్తే అవి రోగం వస్తే చచ్చిపోతాయి, వెండి బంగారం ఇస్తే ఖర్చు అయిపోతాయి. ఏమేమని నీకు? ఓ పని చేయనా, నన్ను నేనే నీకు సమర్పణ చేసేసుకుంటాను, నన్ను నేనే నీకోసం ఇచ్చేసుకుంటాను, నా స్నేహం నీకు ఇచ్చేసుకుంటాను, నా టైం నీకు ఇచ్చేస్తాను, నా ఎనర్జీ నీకు ఇచ్చేస్తాను, నా సర్వస్వాన్ని నీకు ఇచ్చేస్తాను, ఇదిగో తీసుకో, రాసి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ తను తానే ఒక వస్తువుగా చేసుకున్నాడు అబ్రహాముకు. అగ్రిమెంట్ దేనికోసం చేస్తే, ఒక వస్తువులు కొనేటప్పుడు, ఒక బండి కొనేటప్పుడు, కారు కొనేటప్పుడు, స్థలం కొనేటప్పుడు చేసుకుంటాం కదా. అబ్రహాం ఏం చెల్లించలా, అబ్రహాం ఏం చెల్లించలా, జీరో, సున్నా. కారు ఉందనుకోండి, ఆ కారు ఎంత స్నేహితుడైనా సరే, ఇదిగో రూపాయికి కొనరా ఈ కారు అంటే వాడు ఏమంటాడు వెంటనే? అనం మనం. ఎందుకంటే వాడు వెంటనే ఇందులో ఈ లోపల అన్నీ పనిచేస్తున్నాయి లేవా అని చెప్పి అడుగుతాడేమని భయం, అవునా? కానీ ప్రభు ఏం చేసాడు తెలుసా? అబ్రహాం దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు తెలుసా? అగ్రిమెంట్లో ఎంత తీసుకున్నాడు తెలుసా? సున్నా. ఏం తీసుకోవాలా? అబ్రహాం ఏమి ఇవ్వాలా, అబ్రహాం ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకుండా నన్ను నేను నీకు ఇచ్చేస్తున్నాను, నన్ను నేను ఒక వస్తువుగా చేసుకొని, ఇదిగో నీకోసం నేను ఉన్నాను, వాడుకో, నన్ను, నా స్నేహాన్ని వాడుకో అని అంటే అబ్రహాము పరవశుడైపోయాడు అన్నమా. అబ్రహాము దేవుని సౌందర్యాన్ని చూసాడు ఆ రోజు. శృంగారమైన దేవాలయపు ద్వారం ఎదుట విస్మయం పొందినటువంటి ప్రజలు, విస్మయం పొందినటువంటి కుంటివాడు, దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ అపోస్తులను పట్టుకొని ఉన్నటువంటి, వేలాడబడుతున్నటువంటి కుంటివాడి వలె అబ్రహాము పరవశుడైపోయాడేమో, విస్మయమునందాడేమో. ప్రభా, ఇంత సౌందర్యవంతమైనటువంటి ప్రేమనిది, ఇంత గొప్ప స్నేహమునిది ప్రభా, నువ్వు విడువని వాడవు, ఎడబాయని వాడవు, సర్వశక్తివంతుడు, నిన్ను నువ్వు నాకు అప్పచెప్పుకుంటున్నావా? ఒక వస్తువుని అప్పచెప్పినట్లుగా నిన్ను నువ్వు ఒక వస్తువుగా మార్చుకొని నాకు సొంతం చేసేస్తున్నావు నువ్వు నన్ను. ఇది ఎంత హౌ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఇస్ దిస్, హౌ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఇస్ దిస్. అదే ప్రభుని, అదే యేసుక్రీస్తు ప్రభుని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తండ్రి ఒక వస్తువులాగా మనకు అప్పగించేసాడంట. అలా అప్పగించబడినటువంటి అదే యేసుక్రీస్తుని మళ్ళా పేతురు, యోహాన్లు ఆ దేవాలయపు ద్వారం వద్ద ఏమంటే, వెండి బంగారం నా దగ్గర లేవు బాబు, ఇంకొక వస్తువుని తీసుకుంటావా? ఇంకొక వస్తువా? వెండి బంగారం కంటే విలువైన వస్తువా? ఏం వస్తువు అది? నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ఎవరైనా తను తాను
తాను ఒక వస్తువుగా నాకు ఇచ్చేసుకుంటాడా? నా సొంతమైపోతాడా? ఒక వెండి నాణెం ఇస్తే నా సొంతం అయిపోయి నా జోబులో వేసుకొని ఇది నాది అని దాచిపెట్టుకొని దాన్ని చూచి సంతోషపడతా ఉన్నట్లుగా నావాడైపోతాడు ఈయన కూడా. ఆయన్ని చూసుకొని సంతోషిస్తూ, ఆయన చూసుకొని బ్రతికే విధంగా నా సొంతమైపోతాడు ఈయన. అవును, అయిపోతాడు. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు. నజరేయుడైన యేసుక్రీస్తుని సొంతమైపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నామంలో లేస్తావా అనంటే లేస్తాను. ఆయన లేస్తూ ఉండగా, విశ్వాసం ఉంచి లేస్తూ ఉండగా, విశ్వాసముతోటి వారు లేపుతూ ఉండగా అతని కాళ్ళకి బలం వచ్చి స్తుతిస్తూ ముందుకెళ్ళినట్లుగా మనం చూసాం కదా కదా. ఒక వస్తువునో, ఒక ఐఫోన్నో, ఒక బంగారపు ఉంగరాన్నో, లేకపోతే ఒక విలువైన వజ్రాన్నో గిఫ్ట్గా ఇచ్చేటువంటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు అనుకోండి. ఆ తర్వాత ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. వాడు వస్తాడు, వాడు వచ్చి ఆ వెండి, ఆ బంగారపు ఆ ఉంగరాన్నో, లేకపోతే ఆ వజ్రాలు పొదగబడినటువంటి ఉంగరాన్నో ఇచ్చేసి, ఇదిగో స్నేహితుడా, మన స్నేహానికి గుర్తుగా ఇదిగో నీకు ఇస్తున్నా, నువ్వు సంతోషించాలని చెప్పి ఇదిగో నా తరపున ఇదిగో ఒక విలువైనటువంటి ఒక వస్తువు నేను నీకు ఇస్తున్నా. ఓ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నా దగ్గర ఐఫోన్ లేదు నీకు ఇవ్వడానికి, నా దగ్గర బంగారపు ఉంగరాలు లేవు, నా దగ్గర విలువైన వస్తువులు ఏమీ లేవు, కానీ ఇదిగో నేను నీతోనే ఉంటా. నీకు ఈ వస్తువు ఇచ్చేసి నేను టాటా చెప్పి వెళ్ళను, నేను నీతోనే ఉంటా. నీకు ఏం కావాలంటే అది నీ దగ్గరే ఉంటా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీకు సంతోషం ఇస్తాను. ఎప్పటికీ నీ చెయ్యి విడవను, నీ చెయ్యి పట్టుకొనే ఉంటా. ఇంకంతే. ఎవడు చేయగలడు ఈ వాగ్దానం చెప్పండి? ఎవడెవగలడు? తను తాను నీకు ఇచ్చుకోగలిగిన వాడు ఎవడు ఈ లోకంలో? లిటరల్గా తన సొంత శరీరంతో సహా, తన సొంత రక్తంతో సహా నీ చేతిలో చెయ్యేసిదిగో, ఈ చెయ్యి జీవితాంతం నీ చేతిలో నుంచి బయటికి రాదు, నీతోనే ఉంటాను చెప్పగలిగినటువంటి వాడు అవడు. ఎవరున్నారు? తల్లిదండ్రులు కూడా ఆ వాగ్దానం నీకు ఇవ్వలేరు. సొంత భార్య, భర్త కూడా ఆ వాగ్దానాలను మనకి ఇవ్వలేరు. తను తాను మన కోసం ఒక వస్తువు వలె తాకట్టు పెట్టుకొని, అప్పగించుకొని, కాగితం రాసి మనకి ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరన్నా ఉంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఈ వాగ్దానం ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ప్రేమ కలిగినటువంటి దేవుడు మాత్రమే. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం అంట ఆ విధంగా ఒక ఒడంబడిక చేసుకున్నాడు. పౌలు అంటున్నాడు, మనుషులకు నువ్వు ఒక ఒడంబడిక చేసుకుంటేనే నువ్వు దానికి విలువిస్తావు. ఒకసారి సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నామనంటే ఇంకా దాన్ని మార్చడానికి వీలు లేదు. ఇదిగో నేను నీకు ₹1,00,000 ఇస్తానని చెప్పి రాస్తే ఆ ₹1,00,000కి రూపాయి ఎక్కువ, రూపాయి తక్కువ ఇవ్వడానికి వీలు లేదు కదా. అలాంటిది దేవుడు తను తాను రాసి చేసుకున్నాడే అబ్రహాంకి. అక్కడ సంతకం పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే స్వయంగా సంతకం పెట్టి తన్ను తానప్ప చెప్పుకున్నాడు. ₹1 తక్కువ ఇస్తాడా? ₹1 ఎక్కువ ఇవ్వగలడా? ఏదైతే వాగ్దానం చేశాడో అదంతా ఇచ్చేస్తాడు. ఏం వాగ్దానం చేశాడు? తన్ను తాను, తన స్నేహాన్ని ఏదైతే వాగ్దానం చేశాడో పూర్తిగా తన్ను తాను అబ్రహాముకు ఇచ్చివేసుకోకుండా ఉంటాడా? తన స్నేహాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఆయన అనేకులను గురించి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక, 16th verse కంటిన్యూ చేయండి. నీ సంతానములకును అని చెప్పక ఒకని గుర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. చూసారా? నీ సంతానములకును అన్లా,
అంటే పుట్టబోయేటువంటి నీ పిల్లలందరికీ నీతో పాటు ఈ వాగ్దానం వస్తుంది. నీకు ఎలాగైతే నేను రాసించేసుకున్నానో నీ పిల్లలందరూ కూడా ఆటోమేటిక్గా రాసిచ్చేసుకున్నట్టే నన్ను ఎట్టగైనా వాడుకోవచ్చు, డబ్బులు కావాలంటే డబ్బులు అడగవచ్చు, స్వస్థ కావాలంటే స్వస్థ అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు, తిట్టచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు కదా. ఈ ప్రేమకు స్పందించడం పక్కన పెట్టి మనం ఏంటంటే ఇట్లాంటి గొంతమ్మ కోరికలు కోరేటువంటి నీచమైన స్థితి అన్నమాట మనది, నికృష్టమైన స్థితి మనది. ఏదైనా కీడు జరిగితే మళ్ళా ఉన్నాడు కదా తేరగా తిట్టడానికి అని చెప్పి ఆయన తిట్టడానికి కూడా, ఆయన మీద సనగడానికి కూడా సిద్ధపడేటువంటి నీచమైన బ్రతుకులు మనవి. తను తాను నీ కోసం సమర్పణ చేసుకుంటే, తను తాను నీ కోసం ఇచ్చి వేసుకుంటే ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా నీ మొహం కూడా చూడట్లాగా. ఒక సమయంలో ఎంతో ప్రేమ ఒలకబోసినట్టు కనిపించవచ్చు, మరొక సమయంలో మరొక పరిస్థితుల్లో నీ మొహం చూడలేని పరిస్థితులు వస్తాయి. ఎవడు దొరుకుతాడు నీకు ఆ విధంగా? ప్రతి సమయంలో ప్రతి బలహీనతలో తను తాను నీకు సమర్పణ చేసుకున్నటువంటి స్నేహితుడు ఎవరు దొరుకుతారు? ఆ విధంగా తను తాను నీకు సమర్పణ చేసుకోవడానికి ఇష్టపడితే ఆ ప్రేమను గుర్తించడం పక్కన పెట్టి ఆ ప్రేమను గురించి పట్టించుకోకపోవడం సరికదా. మనం ఏం చేస్తామనంటే, మనం ఎంత నీచులమంటే మనం సనగడం అన్నమాట. చర్చికి వస్తున్నా, ఎన్నాళ్ళ నుంచి చర్చికి వస్తున్నా, ఏం జరిగింది? ఎన్నాళ్ళ నుంచి చర్చికి వస్తున్నా, ఏంటి నా సమస్యలు బాగాలేదే, నా అప్పులు బాగాలేదే, నా డబ్బులు ఏమొచ్చినాయి, అబ్బో చర్చి అంటారు, యేసు ప్రభు అంటారు. నాకు ఏదైనా జరగని అప్పుడు చూద్దాం, యేసు ప్రభు కోసం బ్రతకాలో వద్దో, నాకు ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాం, ప్రభువుకి జీవితాన్ని ఇవ్వాలో వద్దో. ఏమి జరగలేదు ఇప్పుడు దాకా. అంత నీచమైన సంస్కృతి మంది చూసారా? ప్రేమించిన వాడి మీద సనిగేటువంటి సంస్కృతి అది ఇక్కడ ఉన్న లోపల ఉంది. అది ఎక్కడో బయట నుంచి వచ్చేది కాదు, అది లోపలే ఉందన్నమాట చిప్పు. అందులో ఉంది ఈ నీచమైన కల్చర్, నికృష్టమైన కల్చర్, ప్రేమించిన వాడి మీద సనిగేటువంటి కల్చర్. ఒక్కోసారి మనుషుల మీద కూడా చూపిస్తుంటాం, ఎక్కడి నుంచి వచ్చిందా ఇదేంది ఎట్టయ్యా అని మనం అనుకుంటున్నాం. అది ఉంది, లోపలే ఉంది. దేవునికి కూడా అదే పరిస్థితి, దేవుని మీద కూడా అదే సనుగులు. చూడండి, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఆ తర్వాత వచ్చినటువంటి సంతానం అంతటికీ కాదు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన సంతానము మీద విశ్వాసం ఉంచుతారో, ఆ సంతానం ఎవరంట? అబ్రహాముతో పాటు ఇమీడియట్గా అబ్రహాముతో పాటు ఈ వాగ్దానం ఇంకెవరిది అని అంటే అబ్రహాం పిల్లలందరిది అనొద్దు. సండే స్కూల్లో పాడతారు కదా, అబ్రహాము తండ్రి పిల్లలు అని పాడతారు కదా. కానీ పాట మంచిదే, ఎందుకో తెలుసా? ఏమంటాడంటే విశ్వసించుచున్న పిల్లలు అంటాడనమాట కదా. విశ్వసించే పిల్లలు ఇంగ్లీష్లో ఎలా ఉంది? అది అంతే ఉందా? ఇంగ్లీష్లో లేదనుకుంటా కదా. ఇంగ్లీష్లో లేదు. ఇంగ్లీష్లో పాడించబాకండి పిల్లలకి, తెలుగు పాడించండి, మంచిగా ఉంది తెలుగులో వర్షన్. విశ్వాసంతో నువ్వు అబ్రహాము పిల్లలు అవుతావు. నేను కూడా అబ్రహాం పిల్లల్లో ఒకటిని, ఎందుకంటే నేను క్రైస్తవుడిని కాబట్టి, సండే స్కూల్కి వచ్చాను కాబట్టి, అబ్రహాం పిల్లల్లో ఒక పిల్లోడిని కాబట్టి, దేవుని స్నేహం నాకు దేవుడు రాసిచ్చేసాడు కాబట్టి నేను ఎట్టయినా తిట్టుకోవచ్చు, ఎట్టయినా దేవుడి మీద సనుక్కోవచ్చు, నాకు అవి కావాలి ఈ కావాలి గొంతెమ్మ కోరికలు కోరుకోవచ్చు అంటే కుదరదు. గుర్తుపెట్టుకో, కుదరదు. ఈజ్ నాట్ ఎ చీప్ గాడ్. హీ స్టూప్ డౌన్ ఫర్ యూ టు గివ్ హిమ్సెల్ఫ్ టు యూ. తను తానికి సమర్పణ చేసుకోవడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన చౌకబారు దేవుడు కాదు. సో అబ్రహాముతో పాటు ఇమీడియట్గా ఈ వాగ్దానం ఎవరి సొంతము అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి సొంతం. సంతానములు అనలేదంట, ఏమన్నాడు? సంతానము అంటే ఒక్క వ్యక్తి, నీ యొక్క ఒక సంతానం, నీ ఫ్యామిలీలో జన్మించేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఈ యొక్క వాగ్దానం నీకును
ఆ వ్యక్తికి ఈ వాగ్దానం సొంతం అని చెప్పాడంట దేవుడు. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువా. సో అబ్రహాం ఉన్నాడు, అబ్రహాంకి వాగ్దానం చేశాడు, ఇది నీకు సొంతం అబ్రహాము, నీ ఒక్కడికే, అబ్రహాం ఒక్కడికే సొంతము. అలాగనే నీతో పాటు యేసుక్రీస్తుకు కూడా ఈ వాగ్దానం సొంతం. నీ దగ్గర నుంచి నీతో సహా యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాబోయేటువంటి క్రీస్తుని చూసి ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ వాగ్దానంలో పాలు పొందొచ్చు. యేసుక్రీస్తు తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని చూసి, ఆల్రెడీ వచ్చిన యేసుక్రీస్తుని చూసి ఆ వాగ్దానంలో పాలు పొందొచ్చు. ఏం వాగ్దానం అది? దేవునితో స్నేహం చేసేటువంటి వాగ్దానం, దేవునితో కలిసి బ్రతికేటువంటి. ఇన్ఫ్యాక్ట్ నీకు కూడా ఈ వాగ్దానం నేను ఇస్తానంటే నీ గొప్పతనం చూసి కాదు. ఈ అగ్రిమెంట్లో నా సంతకం పెట్టా, నువ్వు సంతకం పెట్టలేదు కదా. అవును కదా ప్రభా, పెట్టలేదు, నేను సంతకం పెట్టలేదు, నువ్వు ఒక్కడవే పెట్టావు. ఒడంబడిక అగ్రిమెంట్ అంటే ఎంతమంది పెట్టాలి సంతకం? 2 పార్టీలు పెట్టాలి కదా. దేవుడు చేసుకున్నాడు, మరి అబ్రహాం చేసుకున్నాడా? మరి అబ్రహాం ఏమి ఇచ్చాడు? అబ్రహాం సంతకం లేదు, దేవుడే ఇస్తున్నాడు అంతే. మరి అబ్రహాం చెల్లించవలసింది, అబ్రహాం ఇవ్వాల్సింది ఎవరు ఇస్తున్నారు? అబ్రహాం బదులు ఎవరు సంతకం పెడుతున్నారు? బాబు అబ్రహాము, నీ బదులు సంతకం ఆల్రెడీ పడింది. ఎవరి సంతకం అది? అదిగో నీ సంతానములో జన్మించబడేటువంటి నా కుమారుడు క్రీస్తు మెస్సయ్య, నాతో సమానుడైనటువంటి దేవుడు, ఆయన సంతకం ఆల్రెడీ పడింది. ఆయన సంతకం ఉంది కాబట్టి నీకు కూడా నా స్నేహాన్ని నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. అబ్రహాం చూశాడు, అబ్రహాము తన దేవుని మీద, తన కుమారుడి మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు. కాబట్టి దేవునితో ఉన్న స్నేహం అనేటువంటిది అది క్రీస్తు ద్వారా మాత్రమే కలిగేటువంటి విషయం. 17వ వచనం చూడండి. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత ఇచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ తర్వాత అబ్రహాముతో ఈ నిబంధన చేసుకున్నాడు, రాబోయేటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. ఆయన సంతకం పెట్టాడు. రా బాబు, ఒక సంతకం నాది, ఒక సంతకం ఆయనది. బెనిఫిట్ ఏమో నీకు, నా స్నేహమేమో నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో అని చెప్పి అబ్రహాంకి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఎన్నేళ్ళు అయిందంట? ఆ తర్వాత 430 సంవత్సరాలు అయింది. 430 సంవత్సరాలు అయింది. ఈ 430 సంవత్సరాల తర్వాత అప్పుడు దేవుడు ఏంటంటే మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. అంటే ఈ అబ్రహాం యొక్క సంతానం, ఈ అబ్రహాం యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా అభివృద్ధి అయి ఒక పెద్ద దేశంగా మారి లక్షల మంది అయిపోయారు. అబ్రహాం ఒక్కడి దగ్గర నుంచి వచ్చిన సంతానము ఇస్సాకు, యాకోబు, తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా ఏమైపోయారు? ఇశ్రాయేలు ప్రజలుగా అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ కూడా అబ్రహాం యొక్క సంతానమే. వీళ్ళందరూ ఇశ్రాయేలు రాజ్యంగా మారారు. వాళ్ళకి మోషే ద్వారా ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు అనమాట. మోషే ద్వారా అప్పుడు ఎన్నేళ్ళైంది? మొత్తం 450 ఏళ్ళు. 450 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, ఇప్పుడు ఏమంటున్నాడంటే 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకం చేయనంతగా పూర్వమందున్న దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం వచ్చింది కదా అని చెప్పేసి మీరందరూ ఏం చేస్తున్నారనంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని గురించి పట్టించుకోకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీద ఆధారపడి బ్రతకడానికి ప్రారంభిస్తున్నారు కదా. ధర్మశాస్త్రం వినడానికి బాగుంది, ధర్మశాస్త్రం చదవడానికి సింపుల్గా ఉంది, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, చక్కగా ఇంట్లో తగిలించుకుంటే
చక్కగా అర్థమైపోతాయి. ఒక్కొక్కటి చూస్తాం, ఈరోజు ఇది చేయలేదులే, ఈరోజు ఇది చేయలేదులే, ఈరోజు ఇది చేయలేదులే అనుకుంటాం. సంతోషపడడానికి వీటన్నిటికీ చాలా బాగుంటుంది కదా, సింపుల్గా ఉంటుంది. ఈరోజు నేను చాలా చేయలేదు, ఇందులో చెడ్డ పనులు అన్ని మంచి పనులే చేశాను. 10 కమాండ్మెంట్స్లో చాలా కమాండ్మెంట్స్ నేను ఫాలో అయ్యాను, అమ్మయ్య ఈరోజు నేను చాలా భక్తిగా ఉన్నాను అని చెప్పి సంతోషపడడానికి చాలా ఈజీగా ఉంటుంది ధర్మశాస్త్రం, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మనుషులందరూ ఏం చేస్తారు, దీనికి హృదయం స్పందించాల్సిన అవసరంలా. నీ హృదయం అంతా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, నీ హృదయం అంతా మీ హాస్పిటల్లో, మీ కాలేజీలో, ఏ దిక్కుమాలినడుకో, ఏ దిక్కుమాలిన పిల్లకో ఇచ్చేయచ్చు, దిక్కుమాలిన కబుర్లకి సమర్పణ చేసేయచ్చు. నీ హృదయం అంతా ఏ యూట్యూబ్కో దేనికో ఇచ్చేయచ్చు, ఊహల్లో బ్రతకాలని కదా, ఏ సినిమాలకో దేనికో ఇచ్చేసేసి ఆ ఊహల్లో ఆ లోకంలో బ్రతికేస్తా ఉండొచ్చు. నీ హృదయం అంతా డబ్బుకి, ధనాశకి, ఇలాంటి వాటన్నిటికీ ఇచ్చేయచ్చు. ఇంటికి వచ్చి ఊరికనే కొంచెం ఆ కమాండ్మెంట్స్ అవి చూసుకొని పర్లేదు చేశాను అనుకోవచ్చు, అయిపోద్ది ఆత్మీయ జీవితం అయిపోద్ది. నీ హృదయం ఎవరికైనా దిక్కుమాలడికి ఇచ్చేయి. కాస్త చదువుకొని పాస్ అయితే ఊరికెళ్ళి డిగ్రీ తీసుకొని పలానా చదువుకున్నా తెగ పాస్ అయ్యా అని చెప్పి ఆడ పోజు కొడితే అయిపోయి ఫినిష్, అందరూ మంచి పేరు వచ్చేస్తుంది, ఫినిష్ అయిపోయింది, అంతే కదా, అంతే. ఇక్కడంతా దిక్కుమాలిన బ్రతుకు, దిక్కుమాలిన కబుర్లు, దిక్కుమాలిన చాటింగ్లు, ఏడుపుగొడ్డు మొహాలు, సెల్ఫ్ పిటీలు, డిప్రెషన్లు, ఆందోళనలు, వీటిలో మునిగి తేలుతూ దిక్కుమాలిన బతుకుతూ బయటికి ఏదో ఒక డిగ్రీ సంపాదించా, ఒక ఉద్యోగం సంపాదించా అని చూపించుకోవాలి, అందరి చేత 4 మంచి పేరు తెచ్చుకోవాలి, కాస్త మంచిగా పర్వాలేదు సెటిల్ అయ్యాడు, పర్వాలేదు పిల్ల సెటిల్ అయింది, పెళ్లి అనిపించుకోవాలి, ఒక రోజున సావాలి, అయిపోయా జీవితం. అదే జీవితం, అదే కాలేజ్ లైఫ్, అదే ఇంకా ఇంకేం లేదు అంతకు మించి దరిద్రం కదా, అంతకుమించి ఇంకేమీ లేదు. చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది మనకి. కానీ అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం గురించి ఆలోచించాలని అంటే కొంచెం హృదయం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం గురించి ఆలోచించాలని అంటే ఒక వ్యక్తి గురించి ఆలోచన చేయాలి, ఒక వ్యక్తికి జీవితాన్ని ఇవ్వాలి, ఒక వ్యక్తితో కలిసి బ్రతుకుతూ ముందుకెళ్ళాలి కదా. అందులో అద్భుతమైనటువంటి అనుభూతులు ఉంటాయి, అందులో అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది. ఈ భూమి మీద ఎక్కడ నీకు కనిపించినటువంటి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, మొత్తం మిస్ అయిపోతావు. ఎందుకు? బికాస్ ఆఫ్ యువర్ లేజినెస్. కొంచెం ఎఫర్ట్ పెట్టి, కొంచెం హృదయం స్పందింపజేసుకొని ఈ ప్రభు గురించి ఆలోచించడానికి మనకు టైం లేక అంత లేజీగా అయిపోతున్నాం అన్నమాట మనం. సో ఈ ధర్మశాస్త్రాన్ని దీని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు ఎవడు అని అంటే ఈ సోమరిపోతులే. వీళ్ళు ఏ విధంగా సృష్టించుకుంటున్నారు అని అంటే, దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడంట, తన స్నేహం చేస్తానని, తనతో ఉంటానని, మంచి మంచి వాగ్దానం, మంచి మంచి మాటలు. దేవుడు చాలా ప్రేమ కలిగినాడు. దేవుడు ప్రేమ కలిగినాడే, నేను కాదనట్లేదు. ఆయన చాలా ప్రేమ, ఆయనకి చాలా ప్రేమ. ఎట్లా తెలుసు ఆయన ప్రేమ చాలా ప్రేమమయుడని? అబ్రహాముతో వాగ్దానం చేసుకున్నాడు. అబ్రహాంతో నేను నీ స్నేహితుడినై ఉంటాను, నేను నీకు దేవుడినై ఉంటానని చెప్పి తాను వాగ్దానం చేశాడంటే, ఇదిగో అబ్రహాము నిన్ను అస్సలు విడిచిపెట్టను, నిన్ను అస్సలు నీతో స్నేహం చేస్తూనే ఉంటాను. ఎంత ప్రేమ ఆయనకి తెలుసు, ఆయన చాలా ప్రేమమయుడు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? మరి నీకెవరు కావాలి?
ఆ స్నేహంలో నువ్వు బ్రతుకుతున్నావా? ఆ ప్రేమలో నువ్వు ఆస్వాదిస్తున్నావా? ఆ ప్రేమలో నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు దేనికోసం పరిగెత్తున్నావు? ప్రేమ ఉందని తెలుసు కదా, దేవునిలో ఉంది తెలుసు. నువ్వు ఎవరి కోసం పరిగెత్తున్నావు? ఎవడి కోసమో పరిగెత్తున్నావు. నువ్వు దేనికోసం పరిగెత్తున్నావు? డబ్బుల కోసం పరిగెత్తున్నావు. గొప్ప ప్రేమ ఉందని చెప్పావు కదా, ఆ ప్రేమను అనుభవిస్తున్నావా కనీసం ప్రతిరోజు? అంటే మొన్న చర్చిలో మంచి పాట పాడారు, ఆ పాట దేవుని ప్రేమ గురించి, మంచి మ్యూజిక్, అప్పుడు అనుభవించాను అని స్టోరీలు చెప్తాం. లేకపోతే పోయినసారి నాకు అనారోగ్యం పాలైనప్పుడు దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, దేవుని ప్రేమే కదండి అని ఏదో స్టోరీలు చెప్తాం. చప్పగా పిచ్చి పిచ్చి మాటలు ఈ విధంగా ఏంటంటే మనం మాట్లాడుకుంటూ పైపైన ఆత్మీయ జీవితం అనమాట. పైపైన ఆత్మీయ జీవితం, దేవునితో సంబంధం లేదు, దేవునితో ఉండవలసినటువంటి సంతోషం లేకుండా మనం ఏంటి అంటే ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి జీవితం చూస్తున్నప్పుడు పౌలుకి ఎలాంటి సీన్ కనిపిస్తుంది అని అంటే, దేవుడు తన్ను తాను అబ్రహాముకు అప్పచెప్పుకున్నాడు. తన స్నేహాన్ని ఇస్తానని చెప్పి తన్ను తాను ఒక వస్తువుగా అప్పచెప్పుకుంటున్నాడు. కానీ వీళ్ళు మాత్రం దేని పట్టుకొని ఎలాడుతున్నారు అని అంటే, వీళ్ళ మంచి క్రియలు, వీళ్ళ మొరాలిటీ, వీటన్నింటిని పట్టుకొని ఎలాడుతున్నారు. దానికి సమర్థించుకోవడానికి, అడ్డం పెట్టుకోవడానికి ఏం అడ్డం పెట్టుకుంటున్నారు? ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అంటే పౌలుకి ఎట్లా కనిపిస్తుంది అని అంటే, ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఇంకా పనిచేయదు అన్నట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. అలా కనిపిస్తుంది పౌలుకి. ఆ వాగ్దానం క్యాన్సిల్ అయిపోయింది, ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏదో కొత్త అగ్రిమెంట్ వచ్చింది. ఇదిగో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు పాటిస్తే నువ్వు బాగుపడతావు, ఆజ్ఞలు పాటిస్తే పంటలు పండుతాయి, ఆజ్ఞలు పాటిస్తే డబ్బులు వస్తాయి, ఆజ్ఞలు పాటిస్తే పాస్ అవుతావు. సంతోషానికి, నీ అవసరాలు తీరడానికి, నీ నీతికి, అన్నిటికి కూడా దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు ఆజ్ఞల మీద ఆధారపడుతున్నావు, నీ సొంత క్రియల మీద ఆధారపడుతున్నావు. నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు అబ్బాయి అని చెప్పి ఇతరులు చెప్పేటువంటి మెప్పు మీద ఆధారపడుతున్నావు. ఇది ఎలా ఉంది అని అంటే, చూడబోతే ఇది ఎలా ఉంది అని అంటే, దేవుడు చేసినటువంటి, అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం దేవుడు ఏదో కొట్టేసి, ఇదేదో వింతగా ఇంకోటి తీసుకొచ్చినట్లుగా, ఇక మీదట అది అయిపోయింది అబ్బాయి, ఇంకా ఏదో అబ్రహాంతో అప్పుడు ఏదో ఎమోషనల్ అయ్యి కాస్త ఏదో ఎమోషనల్గా వాగ్దానం చేశాను, కానీ ఇప్పుడు కుదరదు. ఇప్పుడు మీరేం చేయాలి? ఇంకా కొంతమంది ఎగ్జాక్ట్గా అదే నమ్ముతారు. వీళ్ళని హైపర్ డిస్పెన్సేషనలిస్టులు అంటారు అనమాట. ఈ థియాలజీ పేరు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని నమ్మేటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. చాలా భయంకరమైన థియాలజీ ఇది. కాకపోతే మన ప్రాంతంలో ఏంటంటే కొంచెం దైవజనులు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకొని మరీ అంత తీవ్రంగా వెళ్ళకుండా కొంతమంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అందుకని నేను ఆ డినామినేషన్స్ పేర్లు చెప్పట్లా. మళ్ళీ చెప్పాను అని అంటే అవి కల్ట్లని విధంగా నేను ప్రకటించినట్లయిద్ది కాబట్టి నేను అది బహిరంగంగా చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఏం నమ్ముతారని అంటే, ఒకవేళ డినామినేషన్స్ పక్కన పెట్టండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఎవడైనా కానీ మీకు రక్షణ అనేటువంటిది యుగాల వారీగా దేవుడు అందించాడు అనేటువంటి బోధ చెప్తే, అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి చాలా దూరంగా తొందరగా పారిపోండి. మన సాక్షి యుగము, వాగ్దాన యుగము, ధర్మశాస్త్ర యుగము, కృపాయుగము, ఆ తర్వాత ఆఖరికి 1000 ఏళ్ల పరిపాలన యుగము. ఇలా 5 యుగాలు ఉన్నాయి, లేకపోతే 4 యుగాలు ఉన్నాయి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా దేవుడు రక్షణను ఇచ్చాడు అని కనుక చెప్తే, ఇంకా జీవితంలో వాడి మొహం కూడా చూడద్దు.
అంత భయంకరమైన బోధ అది, తెలుసా? ఈ బోధ ప్రకారం ఏంటి అంటే, కొద్ది కాలం ధర్మశాస్త్రం లేని కాలంలో అంట మనస్సాక్షిని బట్టి దేవుడు రక్షణ ఇచ్చాడంట. వాడు మనస్సాక్షిని బట్టి ఎవడు మనస్సాక్షికి వాడు బాగుంటే వాడు రక్షింపబడినట్టే. వాడు మనస్సాక్షికి వాడు బాగలేకపోతే వాడు రక్షింపబడల. ఇంకొక యుగంలో ఏమో వాగ్దానం అట్లా. సో అబ్రహాముకేమో దేవుడు ఎమోషన్ అయిపోయి ఆ యుగంలో స్నేహం చేస్తానని చెప్పి తను తాను అప్పగించేసుకొని అట్లా ఆ యుగంలో ఆ విధంగా రక్షింపబడ్డాడు అబ్రహాము వాళ్ళందరూ కూడా. కానీ 430 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఇప్పుడు కొత్త యుగం స్టార్ట్ అయింది అన్నమాట. యుగం పేరేంటి? ధర్మశాస్త్ర యుగము. ఏ యుగం? ధర్మశాస్త్ర యుగం. ఈ ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, రక్షింపబడతామని చెప్పకపోయినా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఆశీర్వదింపబడతామని కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతామని కానీ, ఏంటి బ్రదర్, ఏంటి రక్షింపబడతామా? ధర్మశాస్త్రం ద్వారా రక్షింపబడతామా అన్నాం అనుకో, రక్షణ అంటే రక్షణ కాదు బ్రదర్, ధర్మశాస్త్రం ద్వారా మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఒక్కోసారి రక్షణ కోల్పోయే అవకాశం ఉంది అని కలగా పులగం చేసి మొత్తానికి మనోడి ఈ యుగాల థియరీని నిలబెట్టడానికి ఎన్నేదో చెప్తాడు. యుగాలు అన్నాడంటే పారిపోవడమే, ఇంకంతే, ఇక వేరే ఆప్షనే లేదు. అర్థమవుతుందా? విన్నా అప్పుడన్నా? వినలేదా? నువ్వే వినాలి బాగా. యుగాలు అన్నాడా అక్కడి నుంచి పారిపోవాలి. అది చెప్తున్నా కదా. కొంతమంది సేవకులు ఏంటంటే పాపం వాళ్ళు బ్యాలెన్స్ చేసి వాళ్ళ కోర్ థియాలజీ ఏదైతే ఉంటుందో, ఇది వాళ్ళ కోర్ థియాలజీ, దీన్ని కాకుండా కొంచెం బ్యాలెన్స్ చేసి బిబ్లికల్గా బోధించే వాళ్ళు ఉంటారు. కానీ లేదు అసలు ఫస్ట్ నుంచి వచ్చిన థియాలజీ మీద నిలబడదాం అనుకున్నాడు ఇది చెప్తాడు. చెప్పాడంటే మాత్రం పారిపోవాల్సిందే. ఇది చెప్పాడంటే పారిపోవాల్సిందే. పౌలు అదే అంటున్నాడు. చూడండి, ఏంటి యుగాలేంటి? దేవుడు పిచ్చోడై ఎమోషనల్ అయిపోయి ఏదో అబ్రహాంకు తాను రాసిచ్చేసుకున్నాడా? తర్వాత 430 ఏళ్ల తర్వాత ధర్మశాస్త్రం రాగానే ఇప్పుడు ధర్మశాస్త్ర యుగం స్టార్ట్ అయిపోయింది అబ్బాయి, ఇప్పుడు వాగ్దానం ఏం లేవు అని చెప్పి ధర్మశాస్త్రం ప్రకారం రక్షణ ఇవ్వడానికి ప్రారంభిస్తున్నాడా? మీ ప్రవర్తన చూస్తే అట్లానే ఉంది. మానవ రీతిగా ఆలోచన చేయండి. అదే కదా ఫస్ట్ చెప్పాడు, ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేయండి. ఒక అగ్రిమెంట్ రాసిన తర్వాత ఇంకొక అగ్రిమెంట్ ఏదో వచ్చిందని చెప్పేసి దాన్ని మారిపోతుంది. అది మారిపోతుందా? ఒక అగ్రిమెంట్ రాసిన తర్వాత మనుషులే దాన్ని మార్చడానికి ఇష్టపడరు. దానికి ఏది కూడా జత చేయడానికి కానీ తీసివేయడానికి కానీ ఇష్టపడరు. మనుషులే ఇష్టపడరు. దేవుడు వచ్చేసేసి అగ్రిమెంట్ తీసుకొచ్చేసి అందులో నా స్నేహాన్ని నేను అబ్రహాముకి తన సంతతికి నేను ఇస్తానని చెప్పేసి అక్కడ రబ్ చేసేసి అది మొత్తం తీసేసేసి కాదు ఫ్రీగా ఎందుకు ఇస్తాను, ఫ్రీగా ఏమన్నా ఇదిగో ధర్మశాస్త్రం ఉంది, ఈ క్రియలు చేస్తూ ఉంటే నేను ఇస్తా, ఈ క్రియలు చేయడం ఆపేస్తే ఏమన్నా అని ఒకటి చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడంటే లేదు అబ్రహాముకి లాగానే మనతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాడికి రక్షణ ఇస్తాను, కానీ ఆ రక్షణలో కొనసాగాలంటే మాత్రం నువ్వు ధర్మశాస్త్రం మీద క్రియలు చేస్తూ ఉంటేనే కొనసాగుతావు, లేకపోతే పోతావు అని మార్చాడంట. అట్లా మారుస్తాడా దేవుడు? అట్లా మారుస్తాడా? అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నీ క్రియలతో సంబంధం లేదు అబ్బాయి, నీ క్రియలతో సంబంధం లేదు, నీ మెరిట్తో సంబంధం లేదు, నువ్వు విశ్వాసం చూపించావు, నాకు అది చాలు.
నీ విశ్వాసంతోనే సంబంధం ఉంది నాకు, ఇంకా దేంతో నాకు సంబంధం లేదు. నువ్వు తర్వాత చేయబోయే క్రియలతో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు చేసిన క్రియలతో సంబంధం లేదు, నువ్వు తర్వాత చేయబోయే క్రియలతో కూడా నాకు సంబంధం లేదు. తర్వాత కూడా నువ్వు నీతి క్రియలు చేస్తావా, లేకపోతే ఎక్కడైనా పడిపోతావా, నువ్వేం చేస్తావా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ యూ బిహేవ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పాస్ట్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్, ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ గాడ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి మై సన్. ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ ఫ్రెండ్. Finish. I keep the signature, and my son Jesus Christ, who is going to be born as your offspring, his signature is also there. I am giving you the promise, I am giving you the benefit, and the payment for that benefit is going to be done by my son. క్రయము చెల్లించే వ్యక్తికి సంతకం పెట్టాడు, చెల్లించబోతున్నాడు, చెల్లించబోయే వ్యక్తి సంతకం పెట్టేశాడు. ఆ వస్తువుని ఇచ్చేటువంటి వ్యక్తి నేను సంతకం పెట్టాను. ఏంటా వస్తువు? నా స్నేహం, నా సర్వస్వం, నా ఆలోచన, నా హృదయం. ఇది ప్రేమ కలిగినటువంటి దేవుడు చేసేటువంటి పని. ప్రేమ కలిగిన దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని ఏది కూడా నిరర్ధకం చేయదు అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. యుగాలు లేవు, గాడిద గుడ్డు లేదు. ఒకటే యుగం, యేసుక్రీస్తు యుగమే. అంతే. ఎవడైనా సరే, అబ్రహాం ముందున్నాడైనా, అబ్రహాం తర్వాత ఉన్నాడైనా, యేసుక్రీస్తు ముందున్నాడు, యేసుక్రీస్తు తర్వాత ఉన్నాడైనా సరే, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షింపబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన చూపించదలుచుకున్నటువంటి స్నేహాన్ని చూసి, ఆ స్నేహాన్ని చూపించడం కోసం ఆయన సిలువ మీద తీసుకున్నటువంటి వేదన, మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్న విధానం, దాన్ని చూసి ఆయన మీద విశ్వాసం ఉంచి, నా మీదకి రావాల్సిన శిక్షణ నువ్వు తీసుకున్నావు ప్రభా అని విశ్వాసం ఉంచి ఆయనతో కలిసి బ్రతకడానికి, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని స్వీకరించడానికి, దేవునికి స్నేహితుడిగా మారిపోవడానికి ఇష్టపడి, హృదయమంతా, మనస్సంతా, మన ప్రణాళికలంతా కూడా ఆ స్నేహితుడి కోసమే కలిగి ఉండాలని ఇష్టపడి మనం ముందుకు అడుగులు వేస్తే అదే విశ్వాసం. ఆ విశ్వాసమే నీకు రక్షణ ఇచ్చేది. అంతే. ఆ యేసు క్రీస్తు ద్వారానే ఈ రక్షణ, ఈ వాగ్దానం నీకు సొంతమయ్యేది. గుర్తుపెట్టుకో. అబ్రాహాంకి ఇచ్చేసాడు వాగ్దానం, అబ్రాహాం పిల్లలందరికీ ఇచ్చేసాడు వాగ్దానం. కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ ఆటోమేటిక్గా రక్షింపబడతారు. అరే, ఇక్కడ చెప్తుంది సంతానములు అనలేదు, సంతానము అన్నాడు. అబ్రహాము, యేసుక్రీస్తు వీళ్ళిద్దరికీ సంబంధించిన వాగ్దానం ఇది. మధ్యలో ఎవరికి సంబంధం లేదు. ఇది ఈ వాగ్దానానికి సంబంధించిన వాడుగా నువ్వు మారాలంటావా, అప్పుడు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఎవరికైనా అదే ప్రాసెస్. ఆ యేసు నామము లేకుండా ఆ సంతతి ఎవరో కాదు, క్రీస్తు అన్నాడు కదా, ఆ క్రీస్తు నామం లేకుండా ఎవరికి రక్షణ లేదు. అబ్రహాము కూడా రక్షింపబడింది యేసు క్రీస్తు నామములోనే, ఆయన సంతకంతోనే. ఇది వాగ్దానం. ఇది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. ఫస్ట్ కనిపించేటట్లుగా, వినిపించేటట్లుగా చేసినటువంటి వాగ్దానం ఇది. ఆ ముందు నుంచి కూడా ఉంది ఈ వాగ్దానమే. ఏదైనా వనం నుంచి కూడా ఉంది ఈ వాగ్దానమే. కానీ అబ్రహాముకు స్పష్టంగా చెప్పినటువంటి వివరించాడు. ఫస్ట్ టైం వివరించింది అబ్రహాంకి. ఆ వాగ్దానం ఎవరిలో? యేసుక్రీస్తులో. సో మీరు చూడాల్సింది క్రీస్తుని కదా, మేము కూడా చేసింది అదే కదా. మాకు తెలిసే మీకు ఫస్ట్ నుంచి క్రీస్తునే చూపిస్తున్నాం, క్రీస్తునే సెలవు వేయబడిన వాడిగా మీకు ప్రదర్శిస్తున్నాం మీ కళ్ళ ఎదుట. ఇంత ప్రదర్శిస్తుంటే మీకు మాత్రం ఆ నీతులు ఎక్కువైపోతున్నాయి.
మనుషుల దగ్గర మెప్పు ఎక్కువైపోతుంది, స్వనీతి ఎక్కువైపోతుంది. ధర్మశాస్త్రక్రియల మీద ఆధారపడిన ప్రతి ఒక్కడు కూడా ఎవరు శాపగ్రస్తుడు, జ్ఞాపకం పెట్టుకోండి అని పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మన పట్ల చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ స్నేహాన్ని మనం అంగీకరించి మన హృదయం స్పందనతోటి ప్రభు కోసం బ్రతకడానికి మనం ముందుకు రావాలి. అది నిజమైన విశ్వాసం, నిజమైన రక్షణ.